సరే నువ్వు వెళ్ళు. హలో మల్లికార్జున్, నాకు వెంటనే ఒక హెల్ప్ చేయాలి. చెప్పు రాహుల్. పాపని కిడ్నాప్ చేసేటప్పుడు ఒక కార్ వాడారు. ఆ కార్ ఎవరిదో తెలిస్తే మనకి హెల్ప్ అవ్వచ్చు. గుడ్ ఐడియా రాహుల్. ఆ కార్ నంబర్ చెప్పు, నేను ఇప్పుడే కనుక్కొని చెప్తాను. ఓకే, ఇప్పుడే చెప్తాను. మేక్ ఇట్ ఫాస్ట్. చెప్పు మల్లికార్జున్. రాహుల్, ఆ కార్ మల్లేష్ అనే వాడి పేరు మీద ఉంది. ప్రెజెంట్ తనే వాడుతున్నాడు. వెంటనే తన అడ్రస్ పంపించు. ఓకే, ఇప్పుడే పంపిస్తున్నాను. నీకు అడ్రస్ సెండ్ చేశాను. నేను ఇప్పుడే అక్కడికి మా టీంతో వచ్చేస్తాను. వద్దు మల్లికార్జున్, పోలీసులు వాళ్ళ ఏరియాకి ఎంటర్ అయితే వాళ్ళకి తెలిసి జాగ్రత్త పడే అవకాశం ఉంది. నేను వెళ్ళడమే కరెక్ట్. థ్యాంక్ యూ. అభి, ఇదిగో ఆ కారు ఓనర్ అడ్రస్. మనం వెంటనే వెళ్ళి తనని పట్టుకుంటే పాప ఎక్కడుందో ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది. వెంటనే వెళ్దాం పదండి రాహుల్ బాబు. వీడియోలో చూసింది ఆ కారే రాహుల్ బాబు. అదిగో అక్కడే ఉంది చూడండి. మల్లికార్జున్ చెప్పిన అడ్రస్ కూడా ఇదే అభి. ఇక్కడే కార్ పార్క్ చేసింది. అయితే వాడు ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఒకవేళ ఆ రౌడీ ఇక్కడి నుండే పాపని కిడ్నాప్ చేసిన చోటుకి వెళ్తే మనకి తెలిసే అవకాశం ఉంటుంది రాహుల్ బాబు. ఇదే మనకి మంచి అవకాశం అభి. ఆ రౌడీని ఫాలో అయితే పాప మనకి ఖచ్చితంగా దొరుకుతుంది అనిపిస్తుంది. పన్నెండు గంటలకి కోర్టు తీర్పిచ్చే సమయం. ఇంకా 3 గంటలే టైం ఉంది. ఈ లోపు ఆ అభి పాపని కనుక్కుంటే చాలా ప్రమాదం. పాపని దాచిన చోటు అభికి తెలీదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పినట్టున్నారు. మరిప్పుడెందుకంత కంగారు? టైం తక్కువ ఉంది కాబట్టి ధైర్యంగానే ఉంది. అదే టైంలో ఆ అభి ఏమైనా చేస్తుందేమో అనే అనుమానం కూడా ఉంది. నీ అనుమానంలో అర్థం ఉంది. ఎందుకంటే అభి మనం ఊహించిన దానికంటే తెలివిగా ఆలోచిస్తుంది. కానీ నీ వెనక ఈ వైశాలి ఉందనే సంగతి మర్చిపోతున్నావు. మీరున్నారనే ధైర్యం ఉంది మేడం. అలాగే గతంలో అభి వల్ల ఎదుర్కొన్న ఎదురు దెబ్బల అనుభవం కూడా ఉంది. నీ అనుభవం వల్ల నువ్వు కంగారు పడడం సహజం. కానీ ఇప్పుడు నా అనుభవంతో నేను చేసిన అద్భుతమేంటో నీకు చూపిస్తాను. నమస్తే మేడం. మలేష్, ఆ అభి రాహుల్
పాప ఆచూకీ కోసం నీ వెనుక ఆగకుండా ఫాలో అవుతున్నట్టున్నారు. కరెక్ట్గా చెప్పారు మేడం. మీరు అన్నట్టే వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు మేడం. నాకు తెలియకూడదని బురకా వేసుకొని మరీ ఫాలో అవుతున్నారు మేడం. వాళ్ళు నీ చుట్టూ బొంగరంలా తిరగాలి. సందు సందు తిప్పుతావో సిటీ మొత్తం తిప్పుతావో నీ ఇష్టం. అదే పనిలో ఉన్నా మేడం. వాళ్ళు నన్నే ఫాలో అవుతూ నేను ఎక్కడికి తిప్పితే అక్కడ తిరుగుతున్నారు మేడం. గుడ్, వెరీ గుడ్. మనకి ఇంకా 3 గంటల టైం ఉంది. వాళ్ళకి మాత్రం అస్సలు టైం లేదు. పాప ఆచూకీ తెలియక గింజుకుంటూ ఉంటారు. నీ వెనకాల గింగరాలు తిరుగుతూ ఉంటారు. తిప్పు, తిప్పని చోటల్లా తిప్పకుండా తిప్పు. అలాగే మేడం. ఏంటి షాకింగ్గా ఉందా? కిడ్నాప్ జరిగిన కార్ని అభి ఖచ్చితంగా కనిపెడుతుందని నేను ముందే ఊహించాను. అందుకే ఆ కార్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అభిని ముప్పు తిప్పలు పెట్టి తన 3 గంటల టైంని వృధా చేయిస్తున్నాను. అభి తెలివైందే కావచ్చు, కానీ నన్ను మించింది కాదు. నాలాగే ఆలోచించడానికి ట్రై చేయొచ్చు, కానీ నన్ను దాటి అస్సలు వెళ్ళలేదు. ఒక పక్క కోర్టుకు టైం అవుతుంటే మరో పక్క వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారన్నమాట. ఎస్ మేడం, వాట్ టైమింగ్ మేడం, వాట్ ప్లానింగ్. ఊరికే ఫేమస్ లాయర్స్ అయిపోరు కదా కనిష్క. పాపని కోర్టుకు తీసుకురావాల్సిన వాళ్ళు ఇప్పుడు పాప కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. దట్ ఈస్ వైశాలి ఠాకూర్ విజన్. ఏం తెలివి, ఏం తెలివి. మీ తెలివికి ఈ కనిష్క ఫిదా. ఇండియాస్ మోస్ట్ ఫేమస్ లాయర్ అంటే ఈ మాత్రం ఉండాలి. అభి, ఈ దెబ్బకి నువ్వు ఫినిష్. మీరక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండండి. అక్కడ తీర్పొచ్చి వేదవతి వాసుదేవులు శాశ్వతంగా జైలు గోడల అంధకారంలో మగ్గిపోవడానికి బయలుదేరుతారు.